2024 ఐపీఎల్కు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా మార్చి 22వ తేదీ రాత్రి 8 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఒక అదిరిపోయే మ్యాచ్ జరగబోతుంది. అండ్ ఇదైతే ఐపీఎల్లోనే మోస్ట్ అవైటింగ్ మ్యాచ్. ఎందుకంటే విరాట్ కోహ్లీ అండ్ ఎంఎస్ ధోని లాంటి ప్లేయర్స్ ఆడుతుంటే ఆ మ్యాచ్కి ఎంత హైప్ ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. సో కాబట్టి ఈ వీడియోలో ఆర్సీబీ అండ్ సిఎస్కే ప్లేయింగ్ 11తో పాటు ఆ ప్లేయర్స్కి హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ అలానే ఈ వీడియో చూశాక ఇలాంటి వీడియోస్ మిగిలిన మ్యాచెస్కి కూడా చేయాలో వద్దో కింద కామెంట్స్ లో చెప్పండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తా. ఇక ఫస్ట్ సిఎస్కే ప్లేయింగ్ 11 చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనర్ గా రుతురాజ్ గైక్వాడ్ ఆడతాడు. ఇంజురీ వల్ల చాలా కాలం నుంచి క్రికెట్ కు దూరంగా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ రీసెంట్ గా మహారాష్ట్ర తరపున ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. అండ్ అందులో ఒక ఇన్నింగ్స్ లో 96 పరుగులు చేసి మంచి టచ్ లో కనిపించాడు. ఇక ఇప్పటి వరకు ఆర్సీబీ మీద మొత్తం 6 మ్యాచ్లు ఆడిన గైక్వాడ్ 36.80 బ్యాటింగ్ యావరేజ్ తో 184 పరుగులు చేశాడు. అండ్ ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. అండ్ అలానే స్ట్రైక్ రేట్ 125.17 గా ఉంది. అండ్ మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర డివాన్ కాన్వే ఇంజూరీ నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్ లో ఓపెనర్ గా రచిన్ రవీంద్ర ఆడించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అండ్ అతని ఫామ్ చూసుకున్న ప్రెజెంట్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో అద్భుతంగా ఉంది. కానీ ఐపీఎల్ లో మాత్రం ఎక్స్పీరియన్స్ లేదు. ఇన్ఫాక్ట్ ఇప్పటి వరకు ఒక ఐపీఎల్ మ్యాచ్ కూడా ఆడలేదు. సో కాబట్టి తనకు ఆర్సీబీపై ఎలాంటి స్టాట్స్ లేవు. ఎనీవే రచీంద్ర తన డెబ్యూట్ మ్యాచ్ లో ఎన్ని పరుగులు కొడతాడు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇక నెంబర్ 3లో మోయిన్ అలీ ఆడే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి పతి రానా అండ్ ముస్తఫిజుర్ రహమాన్ ఇంజురీతో ఉండటంతో మోయిన్ అలీని ప్లేయింగ్ 11లో ఆడిస్తారు. అండ్ వాళ్ళు ఫాస్ట్ బౌలర్స్, మోయిన్ అలీ స్పిన్ ఆల్రౌండర్ కదా అంటే చెన్నై పిచ్ స్పిన్నర్స్ కి బాగా సపోర్ట్ చేస్తుంది. సో మిగిలిన గ్రౌండ్స్ లో వేరే ప్లేయర్స్ ఆడించిన ఫస్ట్ మ్యాచ్ లో మాత్రం మోయిన్ అలీని ఆడించేలా కనిపిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఆర్సీబీపై మొత్తం 4 మ్యాచ్లు ఆడిన మోయిన్ అలీ 26.33 బ్యాటింగ్ యావరేజ్ తో 79 పరుగులు చేశాడు. అండ్ ఇందులో ఒక సెంచరీ కానీ హాఫ్ సెంచరీ కానీ లేదు. అండ్ స్ట్రైక్ రేట్ 127.42 గా ఉంది. ఇక బౌలింగ్ చూసుకుంటే 4 మ్యాచ్ల్లో 20 బౌలింగ్ యావరేజ్ తో 3 వికెట్లు పడగొట్టాడు. బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ వచ్చేసి 2 వికెట్స్ ఫర్ 28 రన్స్. సో కాబట్టి ఆర్సీబీ మీద ఒక 4 వికెట్ ఆల్ కూడా లేదు. అండ్ ఎకానమీ 7.50 గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 4లో శివం దూబే ఆడతాడు. దూబే అయితే సిఎస్కేకి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్స్ ని అద్భుతంగా అటాక్ చేయగలడు. అండ్ అలానే ఆర్సీబీ మీద చూసుకున్నా తనకి చాలా మంచి రికార్డు ఉంది. ఇక ఇప్పటి వరకు ఆర్సీబీపై మొత్తం 3 మ్యాచ్లు ఆడిన డూబే 96.50 బ్యాటింగ్ యావరేజ్ తో 193 పరుగులు చేశాడు. అండ్ ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అండ్ స్ట్రైక్ రేట్ 183.81 గా ఉంది. నెంబర్ 5లో డార్రెల్ మిచెల్ కి అయితే ఐపీఎల్లో పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. కేవలం ఇప్పటి వరకు 2 ఐపీఎల్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అండ్ అందులో ఒక మ్యాచ్ ఆర్సీబీ మీద కూడా ఆడాడు. ఇక ఇప్పటి వరకు ఆర్సీబీ మీద కేవలం 1 మ్యాచ్ మాత్రమే ఆడిన మిచెల్ 16 బ్యాటింగ్ యావరేజ్ తో 16 పరుగులు చేశాడు. కాబట్టి ఇందులో ఒక సెంచరీ కానీ హాఫ్ సెంచరీ కానీ లేదు. అండ్ స్ట్రైక్ రేట్ 66.67 గా ఉంది. అండ్ అతను ఆడింది కేవలం 1 మ్యాచ్ మాత్రమే కాబట్టి ఆ మ్యాచ్ తో తన పర్ఫార్మెన్స్ ని డిసైడ్ చేయలేం. అండ్ పైగా తాను 2023 వరల్డ్ కప్ లో ఇండియా పిచ్లపై అద్భుతంగా పర్ఫార్మ్ చేశాడు. సో కాబట్టి ఈసారి ఐపీఎల్ లో తాను క్లిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 6లో రవీంద్ర జడేజా ఆడతాడు. జడేజా ఎలాంటి ప్లేయరో మనకి ఇంట్రడక్షన్ అవసరం లేదు. బాల్ ఆర్ బ్యాట్ ఏదో ఒక డిపార్ట్మెంట్ లో కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేస్తూనే ఉంటాడు. ఇక ఇప్పటి వరకు ఆర్సీబీపై మొత్తం 31 మ్యాచ్లు ఆడి 24 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన జడేజా 19.40 బ్యాటింగ్ యావరేజ్ తో 291 పరుగులు చేశాడు. అండ్ ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. అండ్ స్ట్రైక్ రేట్ 121.76 గా ఉంది. ఇక బౌలింగ్ లో చూసుకుంటే 31 మ్యాచ్ల్లో 24.62 బౌలింగ్ యావరేజ్ తో 26 వికెట్లు పడగొట్టాడు. అండ్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ వచ్చేసి 3 వికెట్స్ ఫర్ 13 రన్స్. సో కాబట్టి ఆర్సీబీ మీద ఒక 4 వికెట్ ఆల్ కూడా లేదు. అండ్ ఎకానమీ 7.19 గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 7లో కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని ఆడతాడు. అండ్ ధోనికి అయితే ఆర్సీబీ మీద చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ తనకి ఆర్సీబీ మీద అన్ని టీంల కంటే ఎక్కువ పరుగులు ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తే ధోని ఆర్సీబీపై ఆడటాన్ని బాగా ఇష్టపడతాడని అర్థమవుతుంది. ఇక ఇప్పటి వరకు ఆర్సీబీ మీద మొత్తం 34 మ్యాచ్లు ఆడి 32 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ఆడిన ధోని 39.95 బ్యాటింగ్ యావరేజ్ తో 839 పరుగులు చేశాడు. అండ్ ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అండ్ స్ట్రైక్ రేట్ 140.77 గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 8లో శార్దుల్ ఠాకూర్ ఆడతాడు. శార్దుల్ ఠాకూర్ అయితే ప్రీవియస్ గా చాలా మ్యాచ్లు చెన్నై తరపున ఆడాడు. అండ్ ఆడిన మ్యాచ్ల్లో బాగానే పర్ఫామ్ చేశాడు. కానీ ఎప్పుడైతే చెన్నైని వదిలి వెళ్ళాడో తన ఫామ్ డిప్ అయింది. ఇక మళ్ళీ తిరిగి సిఎస్కేకి వచ్చాడు కాబట్టి తన బెస్ట్ ని చూసే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు ఆర్సీబీపై మొత్తం 10 మ్యాచ్లు ఆడి 5 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన శార్దుల్ ఠాకూర్ 21.50 బ్యాటింగ్ యావరేజ్ తో 86 పరుగులు చేశాడు. అండ్ ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. అండ్ స్ట్రైక్ రేట్ 215 గా ఉంది. ఇక బౌలింగ్ లో చూసుకుంటే 10 మ్యాచ్ల్లో 21.83 బౌలింగ్ యావరేజ్ తో 12 వికెట్లు పడగొట్టాడు. అండ్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ వచ్చేసి 3 వికెట్స్ ఫర్ 35 రన్స్. సో కాబట్టి ఆర్సీబీ మీద ఒక 4 వికెట్ ఆల్ కూడా లేదు. అండ్ ఎకానమీ 8.19 గా ఉంది.
నెక్స్ట్ నెంబర్ 9లో దీపక్ చాహర్ ఆడతాడు. దీపక్ చాహర్కి అయితే ఆర్సీబీ టీంపై అంత మంచి రికార్డ్ లేదు. ఎకానమీ బాగున్నప్పటికీ వికెట్స్ తీయలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆర్సీబీ మీద 8 మ్యాచ్లు ఆడిన దీపక్ చాహర్ 30.17 బౌలింగ్ యావరేజ్తో 6 వికెట్లు పడగొట్టాడు. అండ్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ వచ్చేసి 2 వికెట్స్ ఫర్ 25 రన్స్. సో కాబట్టి ఆర్సీబీ మీద ఒక 4 వికెట్ ఆల్ కూడా లేదు. అండ్ ఎకానమీ 7.24గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 10లో మహేష్ తీక్షణ ఆడతాడు. ప్రెజెంట్ సిఎస్కే టీంలో మెయిన్ స్పిన్నర్ తీక్షణ అనే. ఆర్సీబీ టీంపై అండ్ చిదంబరం స్టేడియంలో తీక్షణకి చాలా మంచి రికార్డు ఉంది. సో కాబట్టి రేపు మ్యాచ్ లో తీక్షణ స్పెల్ చాలా కీలకం కానుంది. ఇక ఇప్పటి వరకు ఆర్సీబీ మీద 3 మ్యాచ్లు ఆడిన తీక్షణ 12.63 బౌలింగ్ యావరేజ్ తో 8 వికెట్లు తీశాడు. అండ్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ వచ్చేసి 4 వికెట్స్ ఫర్ 33 రన్స్. సో కాబట్టి ఆర్సీబీ మీద ఒక 4 వికెట్ ఆల్ ఉంది. అండ్ ఎకానమీ 8.42గా ఉంది. ఇక ఫైనల్ గా నెంబర్ 11లో ముఖేష్ చౌదరి ఆడతాడు. అండ్ తనకైతే ఆర్సీబీపై అంత మంచి రికార్డు లేదు. అండ్ అలానే తాను ఇంజురీ కారణంగా చాలా కాలం నుంచి క్రికెట్ ఆడటం లేదు. సో చూడాలి తన ఫామ్ ఎలా ఉంటుందో అని. ఇక ఇప్పటి వరకు ఆర్సీబీ మీద 2 మ్యాచ్లు ఆడిన ముఖేష్ చౌదరి 70 బౌలింగ్ యావరేజ్తో 1 వికెట్ మాత్రమే తీశాడు. అండ్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ వచ్చేసి 1 వికెట్ ఫర్ 40 రన్స్. సో కాబట్టి ఆర్సీబీ మీద ఒక 4 వికెట్ ఆల్ కూడా లేదు. అండ్ ఎకానమీ 11.67గా ఉంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే రహానే ఆర్ సమీర్ రిజ్వీని ఆడించే అవకాశం ఎక్కువగా ఉంది. చెన్నై మోస్ట్లీ స్లో వికెట్ కాబట్టి రహానేని ఆడిస్తారనుకుంటున్నా. అండ్ అలానే ఆర్సీబీపై తన రికార్డ్ కూడా చాలా బాగుంది. ఇక ఇప్పటి వరకు ఆర్సీబీ మీద మొత్తం 23 మ్యాచ్లు ఆడి 21 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన రహానే 36.05 బ్యాటింగ్ యావరేజ్తో 685 పరుగులు చేశాడు. అండ్ ఇందులో 1 సెంచరీ అండ్ 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలానే స్ట్రైక్ రేట్ 130.73గా ఉంది. ఇది ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీపై సిఎస్కే ఆడే ప్లేయింగ్ 11 అండ్ వాళ్ళకి ఆర్సీబీ టీంపై ఉన్న స్టాట్స్. ఇక నెక్స్ట్ ఆర్సీబీ ప్లేయింగ్ 11 చూసే ముందు మీకు ఇలాంటి వీడియోస్ మిగిలిన మ్యాచ్లకు కూడా కావాలో లేదో కింద కామెంట్ చేయండి, నేను కంటిన్యూ చేస్తా. ఇక ఆర్సీబీ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్గా విరాట్ కోహ్లీ ఆడతాడు. అండ్ విరాట్ కోహ్లీ అయితే వాల్ క్లాస్ ప్లేయర్, ఫార్మాట్తో సంబంధం లేకుండా కొడతాడు. ఇక సిఎస్కే పై తన రికార్డ్ చూసుకున్నా చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటి వరకు సిఎస్కే మీద మొత్తం 31 మ్యాచ్లు ఆడి 30 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ 37.88 బ్యాటింగ్ యావరేజ్ తో 985 పరుగులు చేశాడు. అండ్ ఇందులో 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అండ్ అలానే స్ట్రైక్ రేట్ 125.48గా ఉంది. అండ్ మరో ఓపెనర్ ఫాఫ్ డూప్లెసీ అయితే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఎలాంటి ఫామ్ కనపరిచాడో మనం కల్లారా చూసాం. దాదాపుగా ప్రతి మ్యాచ్ లో కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తూ రన్స్ స్కోర్ చేశాడు. అదే ఫామ్ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి. ఇక ఇప్పటి వరకు సిఎస్కే మీద మొత్తం 3 మ్యాచ్లు ఆడిన డూప్లెసీ 36 బ్యాటింగ్ యావరేజ్ తో 108 పరుగులు చేశాడు. అండ్ ఇందులో 1 హాఫ్ సెంచరీ ఉంది. అలానే స్ట్రైక్ రేట్ 168.75గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 3లో రజత్ పటిదార్ ఆడతాడు. పటిదార్కి అయితే సిఎస్కే మీద పెద్దగా మ్యాచ్లు ఆడిన అనుభవం లేదు. అండ్ తనపై ఎక్స్పెక్టేషన్స్ చూసుకుంటే చాలా హైగా ఉన్నాయి. కానీ ప్రెసెంట్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఫామ్ చూసుకుంటే అంత మంచిగా లేదు. ఇక చూడాలి ఐపీఎల్ అయినా సరే కంబ్యాక్ ఇస్తాడో లేదో అని. ఇక ఇప్పటి వరకు సిఎస్కే మీద కేవలం 1 మ్యాచ్ మాత్రమే ఆడిన పటిదార్ 21 బ్యాటింగ్ యావరేజ్ తో 21 పరుగులు చేశాడు. సో కాబట్టి ఇందులో సెంచరీ కానీ హాఫ్ సెంచరీ కానీ లేదు. అండ్ అలానే స్ట్రైక్ రేట్ 140గా ఉంది. ఇక నెంబర్ 4లో గ్లెన్ మ్యాక్స్వెల్ ఆడతాడు. అండ్ మ్యాక్స్వెల్ కి అయితే సిఎస్కే పై చాలా మంచి రికార్డు ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్ లో తన స్ట్రైక్ రేట్ అండ్ యావరేజ్ అద్భుతంగా ఉంది. సో కాబట్టి ఆర్సీబీకి ఈ మ్యాచ్ లో మ్యాక్స్వెల్ చాలా కీలకం. ఇప్పటి వరకు సిఎస్కే మీద మొత్తం 12 మ్యాచ్లు ఆడిన మ్యాక్స్వెల్ 33.09 బ్యాటింగ్ యావరేజ్ తో 364 పరుగులు చేశాడు. అండ్ ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలానే స్ట్రైక్ రేట్ 187.63గా ఉంది. ఇక బౌలింగ్ లో చూసుకుంటే 12 మ్యాచ్ల్లో 28.50 బౌలింగ్ యావరేజ్ తో 6 వికెట్లు పడగొట్టాడు. బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ వచ్చేసి 2 వికెట్స్ ఫర్ 22 రన్స్. సో కాబట్టి సిఎస్కే మీద ఒక 4 వికెట్ ఆల్ కూడా లేదు. అండ్ అలానే ఎకానమీ 8.27గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 5లో క్యామరూన్ గ్రీన్ ఆడతాడు. గ్రీన్ చెన్నైపై ఆడింది తక్కువ మ్యాచ్లైనా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇటు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ 2 డిపార్ట్మెంట్స్ లో ఫెయిల్ అయ్యాడు. ఇప్పటి వరకు సిఎస్కే మీద మొత్తం 2 మ్యాచ్ల గ్రీన్ 9 బ్యాటింగ్ యావరేజ్ తో 18 పరుగులు చేశాడు. సో కాబట్టి ఇందులో సెంచరీ కానీ హాఫ్ సెంచరీ కానీ లేదు. అలానే స్ట్రైక్ రేట్ 120గా ఉంది. ఇక బౌలింగ్ లో చూసుకుంటే 2 మ్యాచ్ల్లో 4 ఓవర్లు వేసి 1 వికెట్ కూడా తీయలేదు. బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ వచ్చేసి 0 వికెట్స్ ఫర్ 10 రన్స్ అండ్ ఎకానమీ 7.50గా ఉంది. సో ఈ స్టాట్స్ చూస్తే గ్రీన్ కి చెన్నైపై అంత మంచి రికార్డ్ లేదని అర్థమవుతుంది. ఇక నెంబర్ 6లో మహిపాల్ లోమ్రార్ ఆడతాడు. అండ్ ఇతనికి కూడా చెన్నైపై పెద్దగా మ్యాచ్ లాంటి అనుభవం లేదు. అండ్ అలానే ఈ మ్యాచ్ లో పర్ఫామ్ చేయకపోతే నెక్స్ట్ మ్యాచ్ లో ప్లేయింగ్ 11లో ఉంటాడో లేదో కూడా చెప్పలేం. సో కాబట్టి తన కేర్ఫుల్ గా ఈ మ్యాచ్ లో ఆడాలి. ఇక ఇప్పటి వరకు సిఎస్కే మీద మొత్తం 2 మ్యాచ్లు ఆడిన లోమ్రార్ 21 బ్యాటింగ్ యావరేజ్ తో 42 పరుగులు చేశాడు. సో కాబట్టి ఇందులో సెంచరీ కానీ హాఫ్ సెంచరీ కానీ లేదు. అండ్ అలానే స్ట్రైక్ రేట్ 131.25గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 7లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా దినేష్ కార్తీక్ ఆడతాడు. అండ్ కార్తీక్ అయితే సిఎస్కే మీదనే కాదు ఓవరాల్ ఐపీఎల్ లోనే చాలా మంచి రికార్డు ఉంది. అండ్ సిఎస్కే మీద కూడా మంచి రికార్డు ఉంది. ఇక ఇప్పటి వరకు సిఎస్కే మీద మొత్తం 31 మ్యాచ్లు ఆడి 29 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసిన దినేష్ కార్తీక్ 28.13 బ్యాటింగ్ యావరేజ్ తో 675 పరుగులు చేశాడు. అండ్ ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలానే స్ట్రైక్ రేట్ 136.92గా
గా ఉంది. నెక్స్ట్ నెంబర్ 8 లో ఆర్సీబీ మెయిన్ స్పిన్ బౌలర్ గా కరణ్ శర్మ ఆడే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ తినైతే ఆర్సీబీ స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కి ఉన్న పెద్ద బలం. అండ్ చెన్నైపై తన రికార్డ్ చూసుకున్నా పర్వాలేదనిపిస్తుంది. ఇక ఎలా పర్ఫామ్ చేస్తాడో మనం మ్యాచ్ వరకు వేచి చూడాలి. ఇక ఇప్పటి వరకు సిఎస్కే మీద 6 మ్యాచ్లు ఆడిన కరణ్ శర్మ 16.40 బౌలింగ్ యావరేజ్ తో 5 వికెట్లు పడగొట్టాడు. అండ్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ వచ్చేసి 2 వికెట్స్ ఫర్ 19 రన్స్. సో కాబట్టి సిఎస్కే మీద ఒక 4 వికెట్ ఆల్ కూడా లేదు. అండ్ ఎకానమీ 7.75 గా ఉంది. ఇక నెంబర్ 9 లో ఫారెన్ ఫాస్ట్ బౌలర్ గా 11 కోట్లు పెట్టుకున్న అల్జారీ జోసెఫ్ ఆడతాడు. జోసెఫ్ అయితే చాలా మంచి బౌలర్. ఎక్స్పెన్సివ్ గా రన్స్ ఇచ్చినప్పటికీ టీకి అవసరమైనప్పుడల్లా వికెట్స్ తెచ్చి పెడతాడు. ఇప్పటి వరకు సిఎస్కే మీద 3 మ్యాచ్లు ఆడిన జోసెఫ్ 50.33 బౌలింగ్ యావరేజ్ తో 3 వికెట్లు పడగొట్టాడు. అండ్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ వచ్చేసి 2 వికెట్స్ ఫర్ 33 రన్స్. సో కాబట్టి సిఎస్కే మీద ఒక 4 వికెట్ ఆల్ కూడా లేదు. అండ్ ఎకానమీ 7.45 గా ఉంది. ఇక నెంబర్ 10 లో ఆర్సీబీ మెయిన్ ఫాస్ట్ బౌలర్ గా మహమ్మద్ సిరాజ్ ఆడతాడు. అండ్ సిరాజ్ కి అయితే సిఎస్కే మీద చాలా పూర్ రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ ఒక్క మ్యాచ్ లో కూడా సిఎస్కే పై బాగా బౌలింగ్ చేసినట్లు కనిపించట్లేదు. ఇప్పటి వరకు సిఎస్కే మీద 9 మ్యాచ్లు ఆడిన సిరాజ్ 122 బౌలింగ్ యావరేజ్ తో కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అండ్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ వచ్చేసి 1 వికెట్ ఫర్ 5 రన్స్. సో కాబట్టి సిఎస్కే మీద ఒక 4 వికెట్ ఆల్ కూడా లేదు. అండ్ ఎకానమీ 9.04 గా ఉంది. సో ఇందులో చూసుకున్న సిరాజ్ సిఎస్కే మీద వీక్ గానే కనపడుతున్నాడు. ఇక ఫైనల్ గా నెంబర్ 11 లో ఎస్ దయాల్ ఆడే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆర్సీబీ బౌలింగ్ లైనప్ లో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ లేకపోవడంతో ఎస్ దయాల్ నే ప్లేయింగ్ 11 లో ఆడిస్తారు. ఒకవేళ జోసెఫ్ ప్లేస్ లో టోప్ ప్లేన్ ఆడిస్తే అప్పుడు ఆకాశ్ దీప్ ని ఆడించేవాళ్ళు. సో మోస్ట్లీ జోసెఫ్ ఆడుతాడు కాబట్టి ఈ ప్లేస్ లో దయాల్ ని ఆడిస్తారు. ఇక ఇప్పటి వరకు సిఎస్కే మీద 3 మ్యాచ్లు ఆడిన ఎస్ దయాల్ 81 బౌలింగ్ యావరేజ్ తో 1 వికెట్ మాత్రమే పడగొట్టాడు. అండ్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ వచ్చేసి 1 వికెట్ ఫర్ 40 రన్స్. సో కాబట్టి సిఎస్కే మీద ఒక 4 వికెట్ ఆల్ కూడా లేదు. అండ్ ఎకానమీ 10.13 గా ఉంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ విషయానికి వస్తే వీళ్ళు అనుజ్ రావత్ ఆర్ మయాంక్ డాగర్ ని యూజ్ చేసుకునే ఛాన్స్ ఎక్కువగా కనపడుతుంది. ఒకవేళ ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే మయాంక్ డాగర్ తో వెళ్తారు. లేదు మ్యాక్స్వెల్ ఉన్నాడు 4 ఓవర్స్ వేపించొచ్చు అనుకుంటే అనుజ్ రావత్ ని ఆడించొచ్చు. నేను బ్యాటింగ్ స్ట్రెంగ్తెన్ చేసుకోవడం కోసం అనుజ్ రావత్ ని ఆడిస్తారనుకుంటున్నా. ఇక ఇప్పటి వరకు సిఎస్కే మీద కేవలం 1 మ్యాచ్ మాత్రమే అని అనుజ్ రావత్ 12 బ్యాటింగ్ యావరేజ్ తో 12 పరుగులు చేశాడు. సో కాబట్టి ఇందులో సెంచరీ కానీ హాఫ్ సెంచరీ కానీ లేదు. అలానే స్ట్రైక్ రేట్ 75 గా ఉంది. సో ఇది 2024 ఐపీఎల్ మొదటి మ్యాచ్ లో సిఎస్కే అండ్ ఆర్సీబీ ఆడే ప్లేయింగ్ 11 అండ్ వాళ్ళకి ఆ టీమ్స్ పై ఉన్న స్టాట్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కంటిన్యూ అని కామెంట్ చేయండి. మిగిలిన మ్యాచ్ల్లో కూడా ప్లేయింగ్ 11 స్టాట్స్ వీడియోస్ చేస్తా. అండ్ అలానే ఇలాంటి మరిన్ని క్రికెట్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్.